పేరు కే నేజీ ఆ, నేజీ ఆగపేట మాంచంటండ. ఉమ్, మాకు పింఛను 4 ఏళ్ళు రాలేదు. కేసీఆర్ ఉంటే మాకు ఎప్పుడో వచ్చు. ఆ, మాకు నడుతా ఉంటే రోడ్డు మంచిగా లేదు. ఆ, రైతులు మొత్తం పెరిగింది. మందుల బస్తాకు టైట్ చేసిండు. ఆ, ఇక మాకు ఊరియా బస్తాలు అసలు దొరకలేవు. ఆ, ఇంతో అంతో పత్తి చేను చేసినాం. ఉమ్, మొత్తం ఒక కెనాలి పోయింది. అంట డబ్బులు రాలేదు. మాకు పంట లేదు, పైరు లేదు, ఏమి కాలం లేదు. ఈ రవీంద్ర రెడ్డి వచ్చిన ఆనాడు సాంది మాకు ఏమీ లేకుండా చేసిండు. ఏం చెప్పిండమ్మా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎలక్షన్ ఏం చేస్తాడు? ఇక ఇల్లు ఇచ్చినా ఆ, అందరికి సాయం చేస్తాను అంటాను. మొత్తం అందరు అప్పుల పాలు చేసిండు. ఆ. ఇక అప్పు తీరటాడలేదు, రైతులు బతికాడలేదు. ఎందుకమ్మా మంచిగా మీకోసం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండట, సన్న బియ్యం ఇస్తుండట, ఫ్రీ బస్ ఇస్తుండట. సన్న బియ్యం ఎట్లయినా ఎప్పుడైనా వచ్చేదే. ఆ, ఇప్పుడు కాదు, ఆనాడు కాదు, ఈనాడు కాదు. ఆనాడు సంది కేసీఆర్ వచ్చినా కాదు. ఆ, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సంది మనకు బియ్యం వస్తూనే ఉన్నది. ఆ, ఇప్పుడు అంతటికి టైట్ చేసిండు. రైతులకు చంపేటాటు చేసిండు. రైతులు ఇక సంసారం చేసుకోవద్దు, వ్యవహారం చేసుకోవద్దు, పంట చేసుకోవద్దు. ఇక అంతా టైట్ చేసినప్పుడు ఏం పంట పడుతుంది? పంట రాదు. రవీంద్ర రెడ్డి మొత్తం రైతులకు చంపిండు. ఆ. ఆ, ఏం బాగలేదు, మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండమ్మా? కేసీఆర్ చేసిన పని ఎవ్వరు చేయలే. ఆ, కేసీఆర్ చేసిన పని ఏనాడు చూడలేదు. తాత నాడు నుంచి చూడలే. ఆ, కేసీఆర్ మంచి పని చేసిండు. మాకు పింఛన్ ఇచ్చిండు 2000. ఆ 2000 చాలు మాకు. కానీ ఇప్పుడు ఏం చెప్పిండమ్మా 2000? 4 ఏళ్ళు ఇస్తా అని అన్నాడు. మా కళ్యాణ లక్ష్మి బంద్ చేసిండు. ఇక చచ్చిన వాళ్ళు కూడా 5 లక్షలు బంద్ చేసిండు. ఎక్కడ ఇస్తాడు? ఏడ ఇస్తలేడు. మొత్తం ఆగం చేసిండు. రైతులకు మొత్తం కళ్యాణ లక్ష్మి లేదు, ఏమీ లేదు. ఆ. తులం బంగారు ఇస్తా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా అమ్మా? నేను చేసిన పనులకే ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటా, 117 సీట్లు నేను గెలుస్తా అని చెప్పి. ఏం వద్దులే, ఆ, ఏం వద్దు. మాకు కేసీఆర్ కావాలి. ఆ, కేసీఆర్ ఉంటేనే మేము బాగుపడతాం. ఆ, గుట్ట మీద మట్టి పోసి ఆ, వడ్లు పండించినాం. ఆ, గుట్ట మీద మట్టి పోసి వడ్లు పండిస్తే రైతులు బాగా పడ్డారు. ఆ. ఇప్పుడు రైతులు మొత్తం ఊరి పట్టినట్టే చేసిర్రు. ఇప్పుడు మందు బస్తకు 2200 చేసిండు 2020కు. అప్పుడు 400కు 700కు దొరికేది. ఇప్పుడు చూస్తే ఎట్లా బతుకుతారు? ఏం చేస్తారు? యూరియా మంచి దొరుకుతుందమ్మా? ఊరియా ఇవాళ 4 రోజులే నేను తిరగబట్టి. ఆ, మీసేల తిరుగుడు, ఆఫీసులో తిరుగుడు, మీసేల తిరుగుడు. 4 రోజులు తిరిగి ఇప్పుడు 2 సూది చేపించుకొని వచ్చినా. ఆ సూదులకు పైసలు ఎవరు ఇవ్వాలి మాకు? రైతు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లోకం సర పెడితే సరతో బిల్లు ఎగ్గట్టిరు. ఇప్పుడు బిల్డే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బాయిలా గడ్డి మలిచింది. సబీ స్టేషన్ సాటలు నిండింది. దొయ్య బారలేదు, ధోని ఆరలేదు. కేసీఆర్ వచ్చిన రాజ్యం అంతా నీళ్ళు తానం చేస్తా ఉంటే మాకు నీళ్ళు దొరకలే. అప్పుడు రైతు బంధు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి ఇంటికి పోయి కాడ నీరు వచ్చినాయి మాకు. అట్లా ఉంటేనే మేము బాగుపడతాం రైతులు. అట్లా ఉంటే కేసీఆర్. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి. ఎట్లా ఎట్లా ఉంది ఆయన పనితీరు? కానీ ఎట్లా ఉంది? ఆదుకుంటాడా ఎప్పుడైనా ఆపద సార్? ఆపద ఆడుచుకుంటాడు. మరి లోకానికి కూడా సూది వేస్తాడు. అందరికి ఫ్రీగా సూది వేస్తాడు. మంచిగా చూస్తాడు, మంచిగా నడిపిస్తాడు. కానీ ఎమ్మెల్యే మంచిగా నడిపిస్తాను. కానీ ఇంతకుముందు మా ఈయన పేరు ఏంటి, ముత్తడి ఏం చేయలే. వాని మందం ఆయనే చేసుకున్నాడు. ముత్తడి ఉన్నప్పుడు ఆయన వాని మందం వానే గుట్ట తీసుకొని రైతుల లెబడోల గుట్ట తీసుకొని ఆయన బాగుపడ్డాడు. కానీ రైతులు ఏం సాయం చేయలే. ఇప్పుడు రోడ్డు ఇంత ముందు మాకు నడతామంటే రోడ్డు మంచిగా ఉందా? రోడ్ లేదు. బస్ ఫ్రీ ఎందుకు చేసిండు? అంతకుముందు పోలేదా, రాలేదా? లోకం ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట. మీకు మిగులుతలేదా 10,000? మాకు 10 పైసలు మిగలేదు. 10 పైసలు లేదు మాకు. పంట లేదు, పై లేదు, కాలం లేదు, పంటలు లేవు. ఇక కెనాలి పోతుంది. ఉన్న పంటలు అన్నీ తోకొని అంతా నాశనం చేసుకొని పోతాడు. ఇక ఏం బాగుపడతలేరు రైతులు. ఇప్పుడు ఎలక్షన్ ఓటు వేసే ముందు మళ్ళీ 2,000 4,000 ఇస్తా ఇవన్నీ మంచి మాటలు చెప్పినాం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఓటేస్తా అన్నమాట ఇయ్యాలే. రైతులకు బాగుపడాలి. మరి కేసీఆర్కే మాకు ఓటిస్తాం. మేము ఆనాడు వేయము, అస్సలేము. రవీంద్ర రెడ్డికి మాకేం బాగా పెట్టిండా? మాకు ఇల్లు ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిండా? మా కొడుకు ఇస్తుండగా మా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండట. మనవడు ఇప్పుడు 15 16 సంవత్సరం అయింది. గవర్నమెంట్ జాబ్ రావాలని అప్లై చేసి సీఏ చదివిండు గుంటూరు పోయి. ఇప్పుడు జాబ్ లేదు, ఏం లేదు. ప్రైవేట్గా కూలీ లెక్క చేసుకుంటాడు, బతుకుతాడు హైదరాబాద్లో.
మేము కూలి చేసుకొని బతుకుతున్నాము. ఆ కూలి కూడా మాకు చేత కాదు. ఇప్పుడు ఏం చేతనైతుంది? ఇప్పుడు మాకు 4,000 ఇస్తేనే ఇంతో అంతో. ఇప్పుడు దాఖలను పోతా అంటే పైసలు లేవు. ఇటు ఏమైనా అప్పు తెస్తే అప్పు కూడా తెరతలేవు. ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మా బతుకు బస్ స్టాండ్ అయింది.